ద బైబిల్కి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో మనము ఈ డాక్ట్రిన్లో మనం చూస్తాము. ఫస్ట్ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాక్ట్రిన్. ఎందుకు బిబ్లియాలజీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే బైబిల్ విషయాలు ఎందుకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ పెర్హాప్స్ ద మోస్ట్ critical foundational doctrine of all. For what we really know about God and our relationship to Him comes from the scripture. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది? బిబ్లియాలజీ, ద స్టడీ ఆఫ్ బైబిల్ లేదా ద థియాలజీ ఆఫ్ బైబిల్ మనము దీంట్లో చూస్తాం. ఎందుకు ప్రాముఖ్యమైనది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాక్ట్రిన్ అంటే ఏంటంటే ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ పెర్హాప్స్ ద మోస్ట్ క్రిటికల్ ఫౌండేషనల్ డాక్ట్రిన్ ఆఫ్ ఆల్. అన్ని సిద్ధాంతాలకి, అన్ని విషయాలకి, మొత్తం అంతటికీ కూడా ఫౌండేషనల్ డాక్ట్రిన్ ఆఫ్ ఆల్ అంటే అన్ని విషయాలకి కూడా బిబ్లియాలజీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దాని తర్వాత రియల్లీ నో అబౌట్ గాడ్ అండ్ అవర్ రిలేషన్షిప్ టు హిమ్ కమ్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ఎందుకు అనంటే దేవునితోటి మనకున్నటువంటి సంబంధము దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే బైబిల్కి మనము, దాని తర్వాత దేవుడు. సో మనము దేవుడుకి మధ్యలో మనము బైబిల్ని పెట్టుకుంటే మనము దేవునితోటి రిలేట్ అవ్వచ్చు. అదే సమయంలో మనము బైబిల్ తోటి మళ్ళీ మనము దేవుడు మనతోటి రిలేట్ అవ్వడానికి కూడా బైబిలే ముఖ్యమైనటువంటి వారధిగా ఉంటా ఉన్నది అని జ్ఞాపకం చేసుకుంటాను. What we believe about the Bible will determine in large measure what we believe about the other major doctrines. బైబిల్ని మనం ఎలాగైతే నమ్ముతున్నామో దానిని నమ్మేటువంటి విషయాలను బట్టే ఇతర సిద్ధాంతాలకి కూడా కనెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. దాని తర్వాత నేచర్ ఆఫ్ బైబిల్. మొదట నేచర్ ఆఫ్ బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే యాజ్ ఎ రివిలేషన్, ప్రత్యక్షత. ఇన్ ద బైబిల్ గాడ్ హ్యాస్ అన్వెయిల్డ్ or revealed a true knowledge of himself, his works and his will. God has also revealed in the Bible who man is and how man can properly relate to God. దేవుని సంబంధమైన ప్రత్యక్షత, మానవుడి పట్ల దేవుని కొన్నటువంటి ప్రణాళిక, ఇవన్నీ కూడా దేవుడు లేఖనాలలోని లేదంటే బైబిల్లో ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మనం చూస్తే యాజ్ యూ రికాల్ ఫ్రమ్ ద కోర్స్ నెంబర్ 1 అంటే బైబిల్ స్టడీ మెథడ్స్ మీరు అవన్నీ ఒకవేళ మీకు గుర్తుంటుంటే గాడ్స్ రివిలేషన్ హ్యాస్ టేకెన్ 2 ప్రైమరీ ఫార్మ్స్. మనకి ఫస్ట్ బుక్ మీకు అందుకని లాస్ట్ టైం కూడా నేను చెప్తా ఉన్నాను అనమాట. ఫస్ట్ బుక్ అన్నిటికీ కనెక్షన్ అనమాట. ఈ ఫస్ట్ బుక్ రూట్స్ మాట, అన్ని విషయాలకి కూడా ఇవి రూట్స్ ఉంటాయి. సో మొదటిది మనం అక్కడ ఫస్ట్ బుక్లో జనరల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్లో మనం చూసిన విషయాలు ఏంటంటే 2 ప్రత్యక్షతలు ఉంటాయి. ఒకటేమో జనరల్ రివిలేషను, రెండోదేమో స్పెషల్ రివిలేషన్. సో జనరల్ రివిలేషన్లో మనం ఏం చూస్తున్నామనంటే దేవుడు ఈ ప్రకృతి నుంచి ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాలను మనకు చూపిస్తాడు. క్రియేషన్లో నుంచి, దాని తర్వాత మ్యాన్ యొక్క తయారు లేకపోతే రూపాంతరం చేయడము విషయాల్లో, దాని తర్వాత చరిత్రలో ఉన్న విషయాలు, ఇవన్నీ ప్రకృతిలో కనబడేటువంటి విషయాలన్నింటిలో కూడా ఇవి సాధారణమైనటువంటి ప్రత్యక్షత. ఇది జనరల్ రివిలేషన్ అని చెప్తాం అన్నమాట. ఇది మొదటి విషయాన్ని మనం అక్కడ చూడడం జరిగింది. రెండోది ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలో ఏం చూస్తామనంటే సాధారణమైన ప్రత్యక్షత కంటే ప్రత్యేకమైన ప్రత్యక్షతలో ఆయన దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయనగా ప్రత్యక్షపరచుకోవడం. సో త్రూ లివింగ్ వర్డ్, అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇట్స్ ఎ స్పెషల్ రివిలేషన్. దాని తర్వాత త్రూ ద రిటన్ వర్డ్ అంటే రాయబడిన లేఖనాలలో ఉన్న విషయాలను మనం చూస్తున్నప్పుడు అందులో కూడా ప్రత్యక్షత ఇవ్వబడిన విషయాలు మనం చూస్తామాట. సో స్పెషల్ రివిలేషన్ ఈజ్ వర్బల్ అండ్ రిటన్ అండ్ మేక్స్ గాడ్ నోన్ యాజ్ సేవియర్ అండ్ లార్డ్. సాధారణమైనటువంటి నియమంలో దేవుడు ఉండాలి, ఎందుకంటే ఈ ప్రకృతి నుంచి చూసిన విషయాలను బట్టి దేవుడు ఉండాలి అనేటువంటి విషయాలు చూస్తాం తప్ప ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఏం చూస్తామనంటే దేవుడు ఈయనే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా
ప్రత్యక్షపరుచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము ప్రాముఖ్యంగా ప్రత్యేకమైన ప్రత్యక్షతలో మనం చూస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం డెఫినేషన్ చూస్తే ద బైబిల్ ఈజ్ గాడ్స్ డివైన్ ప్రోగ్రెసివ్ రిటర్న్ రివెలేషన్ ఆఫ్ హూ హీ ఈజ్ అండ్ ఆఫ్ హూ మ్యాన్ ఈజ్ ఇన్ రిలేషన్ టు హిమ్. దేవుడు ఎవరో, దేవుడికి మానవుడికి ఉన్నటువంటి సాంగత్యము లేదంటే సహవాసము లేదా సంబంధము ఏంటో బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. యాజ్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి కూడా మనము ఆయన ఎవరు, ఆయన ఏంటి, మనం ఏంటి అనేటువంటి విషయాలు కూడా అక్కడ జ్ఞాపకం చేసుకో. ఇఫ్ వీ యాక్సెప్ట్ బై ఫెయిత్ ద అసెషన్ ఆఫ్ ద బైబుల్ దట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ గాడ్స్ వర్డ్, then it will greatly influence what we believe about God. మనము దేవుని వాక్యములో నుంచి వాక్యపు రూపముగా మనల్ని కానీ ప్రభావితం చేస్తే అప్పుడు అది మనల్ని ఏమి నమ్ముతున్నాము అనేటువంటి విషయాలను కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేరియస్ వ్యూస్ ఆఫ్ ద బైబిల్ ఉంది. అంటే రకరకాల వాళ్ళు బైబిల్ని ఎలా చూశారు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా చూశారు బైబిల్ని అనేటువంటి విషయాలు ఇక్కడ మనం మొదటిది లిబరలిజం. మనం అంత చదివినా దాంట్లో ఉన్న విషయాలు మీకు చూపిస్తాను. లిబరలిజం అంటే ఏంటి అని అంటే స్వేచ్ఛావాదము అని అంటామాట తెలుగులో. స్వేచ్ఛావాదులు, స్వేచ్ఛ అనేటువంటి పదంతో తెలుగులో మనం దాన్ని చేయొచ్చు. ఏంటి స్వేచ్ఛ అని అంటే అది ఎంత నియమం ఉన్నా అంత నియమం వరకు మనం ఏమి చేయవలసిన అవసరం లేదు, మన ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, మనకి అందుబాటులో ఉన్నది చేయొచ్చు, మనకి కావాల్సింది చేసుకోవచ్చు, మనకి ఎలాగా ఉండాలనుకుంటే అలా మనం దాన్ని చేయొచ్చు అనేటువంటిది లిబరలిజం అన్నమాట. చూడండి, లిబరలిజం హోల్డ్స్ దట్ ద బైబిల్ ఈజ్ ఏ ఫ్యాలిబుల్ ప్రోడక్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఆథర్స్. ఇది హ్యూమన్ ఆథర్సే ఉన్నవి అనేటువంటి చెప్తాను. ద బైబిల్ కంటైన్స్ ఏ రికార్డ్ ఆఫ్ మ్యాన్స్ థాట్స్ అబౌట్ గాడ్. ద బైబిల్ కంటైన్స్ ఏ రికార్డ్ ఆఫ్ మ్యాన్స్ థాట్స్ అబౌట్ గాడ్. అంటే మనిషి ఏదైతే అనుకుంటున్నాడో దేవుని గురించి ఆ విషయాలు ఉన్నాయంట బైబిల్లో. లిబరలిజం చెప్తుంది ద సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ ఆఫ్ ద బైబిల్ కెనాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ ట్రూత్. అద్భుతాలు జరిగిన విషయాలన్నీ కూడా సత్యముగా నమ్మడానికి వీల్లేదు అని చెప్తున్నాడంట లిబరలిజం. దాని తర్వాత ఫోర్త్ది ఏంటంటే ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ సబ్జెక్ట్ టు ద టెస్ట్ ఆఫ్ హ్యూమన్ రీజన్ అండ్ ఎక్స్పీరియన్స్. మనకున్న అనుభవాలు గుండా, మనకు వచ్చేటువంటి అనుభవాలు, జరుగుతున్నటువంటి అనుభవాలలో నుంచి బైబిల్ పుట్టింది. అంటే ఎక్కువ లిబరలిజం అంతా కూడా మ్యాన్ సెంటర్డ్ అనేటువంటి విషయము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే గాడ్ సెంటర్డ్ కాదు, మ్యాన్ సెంటర్డ్. అంటే మానవుడే దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో అని రాసుకుంటా ఉన్నాడంట. దాని తర్వాత ఫిఫ్త్ చూస్తే వాట్ ఎవర్ ట్రూత్ ఈజ్ ఇన్ ద బైబిల్ ఈజ్ సబ్జెక్టివ్ అండ్ రిలేటివ్, నాట్ ఆబ్జెక్టివ్ అండ్ అబ్సల్యూట్. ఇది ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ సబ్జెక్టివ్ టు ద టెస్ట్ ఆఫ్ హ్యూమన్ రీజన్ అండ్ ఎక్స్పీరియన్స్. చూసారంటే ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మానవుడు హైలైట్ అవుతున్నాడు అన్నమాట. మానవుడు ద్వారాగా ఇదంతా జరిగింది. దాని తర్వాత ద బైబిల్ ఈజ్ నాట్ డివైన్ సూపర్ న్యాచురల్ రివెలేషన్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారాగా, గొప్ప ప్రత్యక్షత ద్వారాగా బైబిల్ ప్రత్యక్షపరచబడింది కాదంట, మానవుడే తయారు చేసుకున్నాడు. మ్యాన్ హిమ్సెల్ఫ్, నాట్ గాడ్, ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఆన్ ట్రూత్. ఎవరు సత్యానికి అయ్యర్ అథారిటీ ఎవరు అని అంటే దేవుడు కాదంట, మానవుడే. సో మానవుడే ఫైనల్ అథారిటీ అని చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ కెంట్ అనేటువంటి ఆయన 1724-1804లో ఆయన ఏం చేస్తున్నాడంటే ఫెడరిక్ షిక్ల్మ్యాకర్ అనే ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ. ఈయన కూడా 1768 ఈయన కూడా ఉన్నాడు. వేర్ మేజర్ కాంట్రిబ్యూషన్ టు ద లిబరల్ మూమెంట్. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా సంఘాలు ఈ లిబరల్ మూమెంట్ని, లిబరలిజంని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా సెంటర్ అంతా ఏంటంటే హ్యూమన్ ఆథర్సే సెంటర్ అనమాట, హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ సెంటర్, హ్యూమన్ థాట్స్ సెంటర్. హ్యూమన్ అంటే వారికి ఏది అనిపిస్తుందో అది చేయాలనడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. సో దానివల్ల అంతా కూడా హ్యూమన్ సెంట్రిక్ ఉంటుందన్నమాట, గాడ్ సెంట్రిక్ ఉంటుంది ఇక్కడ. సో లిబరలిజం డినైస్ ద సూపర్ న్యాచురల్ అండ్ ఎగ్జాల్ట్స్ హ్యూమన్ రీజన్. ఫైనల్గా ఏమంటున్నాడు అని అంటే హ్యూమన్ రీజనే ఫైనల్ అథారిటీ తప్ప గాడ్ కాదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే నియో ఆర్థోడాక్సీ. దిస్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ సరౌండెడ్ బై ఎ గ్రేట్ డీల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ డబుల్ టాక్. ద ప్రిన్సిపల్ ఫౌండెడ్ అండ్ బై ద మూమెంట్ విత్ కార్ల్ బార్త్
కారల్ బార్త్ అనేటువంటి ఆయన 1886 నుంచి 1968 వరకు ఈ నియో ఆర్థడాక్సీ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు బైబిల్ పరంగా. ఏంటిదంటే వైల్ ద బైబిల్ మే కంటైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఓన్లీ ఏ ఫ్యాలబుల్ హ్యూమన్ విట్నెస్ టు క్రైస్ట్. ఆల్మోస్ట్ ఇది కూడా దగ్గరగా లిబరలిజానికి దగ్గరగా వెళ్తూ ఉన్నది. చూడండి, అంటే దేవుని వాక్యములో, అంటే దేవుని వాక్యం అంట దేంతోటి మే కంటైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే కొన్ని దగ్గర మాత్రమే దేవుని వాక్యం ఉంది, కానీ అంత వాక్యము కాదంట. క్రైస్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఓన్లీ యాజ్ వన్ ఎక్స్పీరియన్సెస్ హిమ్ ఇన్ ఏ పర్సనల్ ఎన్కౌంటర్. అయితే క్రీస్తు కూడా ఏదో కొద్ది భాగానికి సంబంధించిన వాడే కానీ మొత్తం అంతా బైబిల్ అంతటికీ ఆయనకి ఇది లేదు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం చూస్తే గాడ్స్ రివల్యూషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ కమ్స్ ఓన్లీ త్రూ పర్సనల్లీ ఎక్స్పీరియన్సింగ్ హిమ్, నాట్ త్రూ ద బైబిల్. చూసారండి, నియో ఆర్థడాక్సీ కూడా బైబిల్ని ఎక్కువగా తక్కువ చేసే మాట్లాడుతుంది. అంటే మానవుడు మ్యాన్ సెంటర్డ్లోనే కనబడుతుంది ఇది కూడా. ఇందాక మనం లిబరలిజం చూసాము, ఆ లిబరలిజంలో కూడా సేమ్ ఇవే విషయాలు వస్తున్నాయి. ఇక్కడ నియో ఆర్థడాక్సీలో కూడా గాడ్ సెంటర్డ్ అవ్వట్లేదు, కానీ మ్యాన్ సెంటర్డే అవుతుంది. ఇన్ ద సెన్స్ అంటే ఒక విధంగా అంటే మానవుడికి మాత్రమే పూర్తి హక్కు అధికారం ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. ఫోర్త్ పాయింట్ చూస్తే ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ రిలేటివ్ అండ్ సబ్జెక్టివ్. చూసారా, అంటే ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ రిలేటివ్ అండ్ సబ్జెక్టివ్, అంటే బైబిల్ బేస్డ్ అవుతున్నటువంటి విషయాలు మనకు చూపించట్లేదు. దస్ నియో ఆర్థడాక్సీ హ్యాస్ ఎ లో వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ అండ్ ఏ హై వ్యూ ఆఫ్ మ్యాన్స్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సో లిబరలిజంలో ఏదైతే ఉందో సేమ్ నియో ఆర్థడాక్సీలో కూడా అదే వ్యూని ఫాలో అవుతూ ఉన్నారు బైబిల్ పట్ల అనేటువంటిది చూస్తున్నాం. మూడవది ఏంటంటే రోమన్ కెథాలిసిజం. దీని గురించి మనకి చాలామందికి తెలిసిన విషయాలే. రోమన్ కెథాలిసిజంలో ఎక్కువ ఉండేటువంటి విషయాలు, ఎక్కువ మనం చూసేటువంటి విషయాలు ఏంటంటే ప్రాముఖ్యంగా రోమన్ కెథాలిసిజంలో మేరీకి పూజ చేయడము, ట్రెడిషన్స్ని ఫాలో అవ్వడము, దాని తర్వాత బైబిల్లో చెప్పేదానికంటే పోపు చెప్పిందే ఫైనల్ అథారిటీ కింద తీసుకోవడము, దాని తర్వాత ఈ ట్రెడిషన్స్ కల్చర్స్ ఏ దేశంలో ఉంటే ఆ దేశం యొక్క సాంప్రదాయాల్ని వారు అనుమతించవచ్చు, పాటించవచ్చు, చెయ్యాలి అని చెప్పేటువంటి వారు మాట. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ రోమన్ క్యాథలిజం లేదా రోమన్ కెథాలిసిజం కూడా ఏమైంది అంటే లో వ్యూ ఆఫ్ స్క్రిప్చర్, దేవుని వాక్యం పట్ల చాలా తగ్గింపు, అంటే తగ్గింపు ఇన్ ద సెన్స్ అంటే చాలా తక్కువ భావన కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. చాలా తక్కువ విషయాల్ని కలిగి ఉంటా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఇక్కడ కూడా. సో రోమన్ క్యాథలిజం, దిస్ వ్యూ హోల్డ్స్ దట్ ద ట్రెడిషన్ అండ్ ఇంటర్ప్రిటివ్ వ్యూస్ ఆఫ్ ద చర్చ్ అబౌట్ ద బైబిల్ హ్యావ్ ద సేమ్ అథారిటీ అండ్ ద వాల్యూ యాజ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. ట్రెడిషన్స్కి ఎంత వాల్యూ ఉందో బైబిల్ కూడా అంతే వాల్యూ, లేదా బైబిల్కి ఎంత వాల్యూ ఉందో ట్రెడిషన్స్ కూడా అంతే వాల్యూ ఉంది అని చెప్తున్నాడు. సో పోప్ ఫైనల్ అథారిటీ అవుతారు, దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అదే ఫైనల్. బైబిల్ చదవరు, బైబిల్లో ఉన్న వాళ్ళకి తెలియదు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు దేవుడు ఏమి రాయించాడో, ఎవరి గురించి రాయించాడో వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఎంతసేపు మేరీని పూజ చేయడం, మేరీకి వెళ్ళి త్రూ మేరీ మాట, అంటే ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాలన్నా సరే మేరీకి మేరీకి చెప్తే మేరీ వెళ్ళి అందిస్తుంది. ఇది మాట, అంటే లో వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ ఇక్కడ కూడా. ఇంకా లాస్ట్ది ఏంటంటే ఫోర్త్ది కన్జర్వేటివ్ ఎవాంజలికల్ ఆర్థడాక్స్ వ్యూ. ఇదేంటంటే ద బైబిల్ ఈజ్ గాడ్స్ డివైన్ సూపర్ న్యాచురల్ రివల్యూషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇది మనమందరం నమ్మేటువంటిది ఇది. ఈ సిద్ధాంతాన్ని కన్జర్వేటివ్ ఎవాంజలికల్ ఆర్థడాక్స్ వ్యూని మనం నమ్ముతున్నాం. ఏంటిది, దీంట్లో ఏం చెప్తుంది అని అంటే బైబిల్ ఈజ్ డివైన్ సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు బైబిల్ని ఎలాగిచ్చాడు అని అంటే సూపర్ న్యాచురల్, సామాన్యమైనది కాకుండా అసమానమైనగా తనకు తానే లేఖనాల ద్వారాగా ప్రత్యక్షపరుచుకున్నాడు. The inerrant word of the Bible are inspired of God and therefore authoritative. ఆయన ఇన్స్పైర్డ్ వర్డ్, ఆయన తన శ్వాసలో నుంచి తాను ఇచ్చినటువంటి లేఖనాలు కాబట్టి అది తప్పు లేనిది, తప్పు లేకుండా ఉన్నది ఇన్నరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ అని. ద బైబిల్ ఈజ్ గాడ్స్ ఆబ్జెక్టివ్ అబ్సల్యూట్ ట్రూత్ బై విచ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి టెస్టెడ్.
సో మనం కాదు సబ్జెక్ట్, ఇప్పుడు ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కాదు సబ్జెక్టు, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సబ్జెక్ట్. సో హీ ఈజ్ ద ఆబ్జెక్టివ్, గాడ్, ద బైబుల్ ఈజ్ గాడ్స్ ఆబ్జెక్టివ్ అబ్సల్యూట్ ట్రూత్ బై విచ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి టెస్టెడ్. అదే మెయిన్ ముఖ్యమైనది, దాని ద్వారాగానే రిమైనింగ్ అన్నీ కూడా పరీక్షించబడతాయి అనేటువంటిది జ్ఞాపకం. ద బైబిల్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ ఆర్ రిలేటివ్. ఇక్కడ కూడా మనం చూస్తే అంటే ఏదో హ్యూమన్ ఫార్మ్స్ కాకుండా దేవునికి మాత్రమే పూర్తి అధికారాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వైల్ ద బైబిల్ షుడ్ బి కేర్ఫుల్లీ అండ్ ఇంటెలిజెంట్లీ స్టడీడ్, ఇట్స్ ట్రూత్ అండ్ యాక్యురసీ డస్ నాట్ డిపెండ్ ఆన్ హ్యూమన్ రీజన్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. దాని యొక్క సత్యము దేని మీద ఆధారపడి ఉంటుంది? బైబిల్ యొక్క సత్యము దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మానవుడికి కలిగినటువంటి ప్రత్యేకతలను బట్టి కాదు, లేదంటే ఆయనకున్నటువంటి ఏదో వారికి ఉన్న అనుభవాలను బట్టి కూడా కాదు, కానీ దేవుని బట్టే అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం. వైల్ ద బైబిల్ షుడ్ బి కేర్ఫుల్లీ అండ్ ఇంటెలిజెంట్లీ స్టడీడ్, ఇట్స్ ట్రూత్ అండ్ యాక్యురసీ డస్ నాట్ డిపెండ్ ఆన్ హ్యూమన్ రీజన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఆ యొక్క యాక్యురసీ అంటే దాని యొక్క ఖచ్చితత్వము దేని మీద ఆధారపడి ఉంటుంది? బైబిల్ యొక్క ఖచ్చితత్వము దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే అది కేవలము దేవుని వాక్యము దేవుని మీద ఆధారపడి ఉంటుంది తప్ప మానవుడి మీద ఆధారపడి ఉండదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సో ఇక్కడ ఇంకో మాట, చాలా పవర్ఫుల్ మాట ఉంది ఇక్కడ. అదేంటంటే ద బైబుల్ ఈజ్ ఐదర్ గాడ్స్ ఫ్లాలెస్ వర్డ్ ఆర్ టు మెన్ ఆర్ ఇట్ ఈజ్ మెన్స్ ఫ్లాడ్ వర్డ్ అబౌట్ గాడ్. దేవుని వాక్యము, ద బైబిల్ ఈజ్ ఐదర్ గాడ్స్ ఫ్లాలెస్ వర్డ్ అంటే దేవుని ద్వారాగా వచ్చినటువంటి తప్పు లేనిది, దాని తర్వాత ఫ్లాలెస్ అంటే ఏమీ కూడా దాంట్లో తక్కువ కాలేనిది అన్నాయి ఉండాలి, లేదా అంటే ఫ్లాడ్ వర్డ్స్ ఆఫ్ మెన్స్ ఫ్లాడ్ వర్డ్స్ అంటే మానవుడు కల్పించుకున్న విధి విధానాల్లో దేవుని వాక్యాన్ని ఇందాక మనం అందుకనే లిబరలిజము, దాని తర్వాత నియో ఆర్థడాక్సీ అవన్నీ కూడా మానవుడు కల్పించుకున్న విషయాలు. ఇది మనం అక్కడ చూస్తాం. సో అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఆరిజిన్ ఆఫ్ ద బైబిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరిజిన్ ఆఫ్ ద బైబిల్ మనం చూస్తే, ఆరిజిన్ ఆఫ్ ద బైబిల్లో మనం చూస్తే అక్కడ ఎలాగా ఈ బైబిల్ ఆరిజిన్ అయ్యింది, ఎలాగా వచ్చింది ఈ విషయాలు అనేటువంటి విషయాలు మనం చూస్తే అక్కడ కూడా చాలా చక్కటి విషయాలు మనం చూస్తాము. సో ఇక్కడ మనం చూసేటువంటి విషయాలు, ఒక్క నిమిషము నేను జస్ట్ మళ్ళీ స్లైడ్ చేస్తున్నాను. ఎస్, మనం ఇక్కడ చూసేది ఏంటంటే వేరియస్ యూస్ ఆఫ్ ద బైబిల్ మనం చూసాము. దాని తర్వాత ఆరిజిన్ ఆఫ్ ద బైబిల్. యాజ్ వీ బిగిన్ టు లుక్ దట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఇనరెన్సీ, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు కీప్ ఇన్ మైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్ అండ్ ద రివలేషన్. ఇది కొంచెం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి కొంచెం మీరు జాగ్రత్తగా వినాలనేది నా ఆశ, నా ఆలోచన. ఆరిజిన్ ఆఫ్ ద బైబిల్లో మనము కొన్ని విషయాలు, ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన పదాలని మనము చూడబోతున్నాం. అంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి పదాల్లో మనము ఏం చూడబోతున్నాము అనేటువంటి విషయాలు ప్రాముఖ్యంగా మనం చూస్తే, మొదటిది ఏంటంటే రివిలేషన్. మొదటిది రివిలేషన్. ఏంటి ఆ రివిలేషను అని అంటే, రివిలేషన్ అంటే ఏంటి? ద మెసేజ్ ఆఫ్ స్క్రిప్చర్, ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ అండ్ ద కంటెంట్. ఇది ప్రత్యక్షత అని అంటాం తెలుగులో. అంటే దేవుడు ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు? ద మెసేజ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ అండ్ ద కంటెంట్. అంటే ఆయన మాట్లాడేటువంటి తీరు, అదే సమయంలో ఆయన ఏం మాట్లాడాడు అంటే ద వే ఆఫ్ కమ్యూనికేషన్ and the way of the content, the process of the content and the way of the communication, it both includes. అంటే revelation అంటే ఏంటంటే రెండు, అంటే the way or the method of communication and the content of the communication. ఏం చెప్పాడు అనేటువంటిది ఇంపార్టెంట్, దాని తర్వాత ఎలా చెప్పారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అది దాన్ని రివల్యూషన్ అంటమాట. అంటే దేవుడు ఈ యొక్క 66 గ్రంథాలని ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన ప్రత్యక్షపరిచాడు. దాన్ని రివల్యూషన్ అని అంటామన్నమాట. తను ప్రత్యక్షపరిచాడు. 40 మంది
తన సేవకులను ఉపయోగించుకున్నాడు, 3 భాషల్లో రాయించాడు. దాని తర్వాత చూస్తే 3 ఖండాల్లో రాయడం జరిగింది. దాని తర్వాత చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ రివిలేషన్ అన్నమాట. అంటే ఆదికాండంలో కొంత చెప్పాడు, అలా అంటే ఇన్ ద సెన్స్ ఆదికాండంలో అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అన్నమాట. దాన్నే ఏమంటామనంటే ప్రత్యక్షత అని అంటామాట. ఎక్కడి వరకు ప్రత్యక్షపరిచాడు అని అంటే ప్రకటన గ్రంథం వరకు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఇటు పాత నిబంధనలోను ఇటు కొత్త నిబంధనలోనూ కూడా ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా ప్రత్యక్షపరిచాడు. ఎలా ప్రత్యక్షపరిచాడు? పాత నిబంధనలో ప్రవక్తలని వాడుకున్నాడు. దాని తర్వాత ఆయన చేతి రాతతోటి రాసేవాడు. దాని తర్వాత ఆయన స్వరాన్ని వినిపించాడు. దాని తర్వాత మేఘంలో నుంచి మాట్లాడేవాడు. దాని తర్వాత అగ్ని పొదలో నుంచి మాట్లాడేవాడు. సో అక్కడ అన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ఆయన మాట్లాడాలనుకున్నాడో అలా మాట్లాడుతూ వచ్చేవాడు. అంటే ఆయా సమయాలు. అందుకని మనం ఇక్కడ ఈ ప్రత్యక్షతకు సంబంధించిన విషయము మనకు బాగా కొంత క్లారిటీ కావాలనుకుంటే హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చదవాలి. ఒకసారి నేనే చదువుతున్నాను, చూడండి ఒకసారి. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతున్నాను. ఒకసారి చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మీ బైబిల్ మీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయము 1వ వచనము సుపరిచితమైన వచనమే, కానీ ఈ కాంటెక్స్లో మనం దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. చూడండి, ఈ వర్డ్ మనకి మొదటి వచనంలోనే నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల ద్వారాగా మాట్లాడినటువంటి దేవుడు. నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంటే నానా సమయములలో నానా విధాలు. ఎందుకని అది చెప్పి నానా విధాలు అంటే ఏంటని చెప్పాను అని అంటే అగ్నిది పొదతో మాట్లాడి అగ్ని మండుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. దాని తర్వాత గోడ మీద తన చేతి రాతతోటి రాయించాడు, మెనే టెకేలో ఫార్సిన్ అని. దాని తర్వాత ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని మాట్లాడేవాడు. అంటే ఆ ప్రవక్తలకి ఏదైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పి ఇది మాట్లాడమనేవాడు, మాట్లాడుతూ ఉండేవారు వాళ్ళు. అందుకని ఏమంటున్నాడంటే హెబ్రీ గ్రంథకర్త పూర్వకాలమందు నానా సమయములలో నానా రీతిలుగా మాట్లాడినటువంటి దేవుడు. అంటే ఈ ఫినిష్డ్ మాట మాట్లాడినటువంటి దేవుడు ఈ కాలమందు ఈ యుగమందు ఈ ఎండ్ టైమ్స్లో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఇవి బిబ్లియాలజీలో ద కోర్ ఇంపార్టెంట్ వర్డ్స్ మనం డీల్ చేస్తున్నాము. ఎందుకు అనంటే ఈ ప్రత్యక్షత అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ డే చర్చ్లో చాలా మిస్యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే వారికి ఇప్పటికీ కూడా ప్రత్యక్షతలు వస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. దేవుడు నాతో మాట్లాడాడు, గడిచిన రాత్రి మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇది చెప్పమన్నాడు, అది చెప్పమన్నాడు, మీకు ఎలా జరుగుతుందని చెప్పమన్నాడు, మీకు ఎలా జరుగుతుందని చెప్పమన్నాడు, వాళ్ళకి అలా జరుగుతుందని చెప్పమన్నాడు అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో అంటే అందుకని ద వర్డ్ ఇట్ సెల్ఫ్, ద రివలేషన్, ద వే ఆఫ్ ద కమ్యూనికేషన్, ద మెథడ్ ఆఫ్ ద కమ్యూనికేషన్, ద కంటెంట్ ఆఫ్ ద కమ్యూనికేషన్, ఈ 3 ఇంపార్టెంట్ అండి. ద కంటెంట్ ఆఫ్ ద కమ్యూనికేషన్, ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా అప్పటి వరకు ఏం మాట్లాడాడు. అందుకనే గ్రంథకర్త రాస్తున్నాడు, హెబ్రీ గ్రంథకర్త, నానా సమయములలో నానా విధములుగా మాట్లాడినటువంటి దేవుడు. అంటే మాట్లాడడం అయిపోయింది, ఇంక ఇప్పుడు మాట్లాడే విషయాలు ఏమీ లేవు. 66 గ్రంథాలను దేవుడు ఇచ్చాడు. పాత నిబంధనలో ప్రవక్తలను వాడుకున్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిని వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులను నియమించాడు, వారి చేత పరిశుద్ధ లేఖన గ్రంథాలని రాయించి ముగించాడు. అందుకనే ప్రోగ్రెసివ్ రివలేషన్ అని చెప్తా ఉన్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రివలేషన్ అంటే ఈ వర్డ్ ఎక్కువగా మిస్యూజ్ చేయబడడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడని నమ్ముతూ ఉంటారు అన్నమాట. ఏం మాట్లాడుతూ, ఒకవేళ మాట్లాడితే ఏం చేయాలంటే వాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని రాయాలి, కానీ రాయరు. వాళ్ళు ఎందుకు రాయరు అని అంటే పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన విషయాలు వాళ్ళు చెప్పబడివి.
వాళ్ళకి ఏం చెప్పబడతాయనంటే అక్కడ ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఇలాగేం జరుగుతుంది, పలానాది నాకు చెప్పమన్నాడు, కరోనా హైదరాబాద్ రాదని చెప్పమన్నాడు, లేకపోతే కరోనా ఎవరిని హాని చేయదని చెప్పమన్నాడు, లేకపోతే నేను ప్రవచిస్తూ ఉన్నాను, ఈ కరోనా ఎక్కడికి కొంటే రేపు 27 కల్లా ఆగిపోతుంది అని చెప్తా ఉన్నాడు ఒక ఆయన. ఇది వాళ్ళ ప్రత్యక్షతలు. ఇవి వాక్యానికి సంబంధించినవి ఉండవు దాంట్లో, వారి సొంత సంబంధమైన విషయం. అందుకని ఇందాక నేను 2 విషయాలు చెప్పాను. లిబరలిజం ఒకటి, రెండోది ఏంటంటే నియో ఆర్థడాక్సీ వ్యూస్ ఏంటంటే వారు లో వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ అన్నమాట. వాళ్ళకి దేవుని వాక్యము కంటే వారు ఎక్కువ ఘనత పొందాలనేటువంటి ప్రయత్నం చేయడంలో ఏం జరిగింది అనంటే దేవుని వాక్యము కంటే వారే ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకున్నట్లుగా చూపిస్తారు దాంట్లో. దానివల్ల స్క్రిప్చర్ కంటే, లేఖనము ప్రత్యక్షత కంటే, లేఖనములో ప్రత్యక్షపరచబడిన విషయము కంటే ఒక వ్యక్తి యొక్క ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటారు. దీన్ని మనము రెవల్యూషన్ అంటాం. రెండో పదము అదేంటంటే ఇన్స్పిరేషన్. ఇదేంటండి, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉన్నవన్నీ కూడా. ఎందుకంటే ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్న విషయాలు, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని ఎందుకంటాము అనంటే, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటి? ఆ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటే దేవుడు మాట్లాడినవి, ద మెథడ్ బై విచ్ God has his revelation recorded in the written form as scripture. Inspired word, దేవుని యొక్క శ్వాసలో నుంచి వచ్చినది. దేవుడు తన లోపట నుంచి అంటే తన వాయువులో నుంచి అంటే తన బ్రీతింగ్ అంటాం. అందుకనే ఇంకొక వర్డ్ ఏమంటుందంటే ESV ట్రాన్స్లేషన్లో గాడ్ బ్రీత్ అని అంటాం. దాని అందుకని ఇన్స్పిరేషన్ అంటామంటే దేవుడు ద మెథడ్ బై విచ్ గాడ్ హ్యాస్ హిజ్ రివల్యూషన్ రికార్డెడ్ ఇన్ రిటర్న్ ఫామ్ యాజ్ స్క్రిప్చర్. లేఖనాల ప్రకారంగా, లేఖనాల అనుగుణంగా దేవుడు ఆయన ఏమైతే బయలుపరిచాడో, బయటికి తీసుకుని వచ్చాడో దానిని ఇన్స్పిరేషన్ అని అంటాము. ఆయన 40 మందిని దేవుడు ఎన్నుకొని పాత నిబంధనలోని కొత్త నిబంధనలోని ఆయన భక్తులను ఎన్నుకొని ఇన్స్పిరేషన్ అంటే ఆయన తన శ్వాసలోంచి ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలను వారు బయటికి తీసుకుని వచ్చారు. దీన్ని ఇన్స్పిరేషన్ అని అంటాము. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత, ఇన్స్పిరేషన్ అంటే దేవుని యొక్క శ్వాసలో నుంచి ద మెథడ్ బై విచ్ గాడ్ హ్యాస్ హిజ్ రెవల్యూషన్ రికార్డెడ్ ఇన్ ద రిటన్ ఫామ్ యాజ్ స్క్రిప్చర్. ఆయన ఒక పద్ధతిని ఉపయోగించుకొని ఆయన తన శ్వాసలో నుంచి తనకున్నటువంటి విషయాలను బయలుపరిచి, వ్యక్తపరిచి, తీసుకుని వచ్చి ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తాడు. మూడోది ఏంటంటే ఇన్నరెన్సీ. ఇన్నరెన్సీ అంటే ఏంటంటే ద అబ్సల్యూట్ ట్రూత్ అండ్ యాక్యురసీ ఆఫ్ ద రిజల్టింగ్ స్క్రిప్చర్. ఇన్నరెన్సీ తెలుగులో సింపుల్గా చెప్పాలి అని అంటే తప్పులు లేనిది, పొరపాటు లేనిది, తప్పు చేయలేనిది. అంటే ఇన్నరెంట్ వర్డ్ అంటే ఏంటంటే లేఖనాలలో తప్పులు ఉండవు. చాలా ఇంపార్టెంట్ అండి ఇన్నరెన్సీ వర్డ్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది, లేదా ఇన్ ద సెన్స్ ఒక విధంగా చెప్పాలి అని అంటే కొన్ని బైబిల్ కళాశాలలు అంటే కొన్ని బైబిల్ కాలేజీలు ఈ ఇన్నరెన్సీని నమ్మదు. బైబిల్లో తప్పులు ఉన్నాయి అని నమ్ముతారు వాళ్ళు. ఎప్పుడైతే ఇలాంటి బైబిల్ కళాశాలలో ఇలాంటి బోధన జరుగుతుందో అక్కడ నేర్చుకున్నటువంటి బోధకులు కూడా ఇలాంటివే నేర్చుకుని కాలేజీ నుంచి బయటకు వచ్చి సంఘం స్థాపించి అదే బోధ చేయడం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే వారు ఏదైతే నేర్చుకున్నారో ఆ బోధే వారు చేస్తారు. అందుకని ఏం చెప్తారు అని అంటే బైబిల్లో అక్కడక్కడ తప్పులు ఉంటాయండి అంటారు అన్నమాట వాళ్ళు. అక్కడక్కడ తప్పులు ఉండడం ఏంటి అంటే ఒకవేళ అక్కడక్కడ తప్పులుంటే, ఒకవేళ అనుకుందాం కొంచెంసేపు వాళ్ళు అనుకున్నట్టుగానే మనం అనుకుంటే, ఒకవేళ అక్కడక్కడ తప్పులుంటే, ఒకవేళ బైబిల్ ఏమవుతుంది అప్పుడు? రాయించిన ఆయన ఎవరు? ఇందాక మనం అనుకున్నాం కదా, ఇన్స్పిరేషన్ ఎవరిది? శ్వాస బ్రీతింగ్ ఎవరిది? గాడ్ బ్రీత్ అని మనం అనుకున్నాం కదా. అప్పుడు ఒకవేళ తప్పులుంటే ఎవరు తప్పు చేసినట్టు అని అంటే దేవుడే తప్పు చేసినట్టు. అందుకని దేవుడు తప్పు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్లో మనం చూసాం ఆల్రెడీ. ఆయన తప్పు చేయవలసిన అవసరం లేదు, తప్పు చేయడు, పాపము చేయలేడు, పాపము చేయడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదని మనం చూసుకున్నాం.
సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే అంటే ఈ యొక్క విషయాలలో మనము ఆలోచన చేసే విషయాలు ఏంటనంటే తప్పు లేనిది ఇన్నరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్, తప్పు ఉండడానికి అవకాశము లేదు. అయితే ఇక్కడ కొంచెం క్లారిటీ కూడా కావాలి. అదేంటంటే ఆ క్లారిటీ ఇస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఆ క్లారిటీ ఏంటంటే ఆదిలో దేవుడు ఏ వాక్యమైతే చెప్పాడో, ఏ వాక్కైతే తన 40 మంది ప్రవక్తలని లేదా భక్తులని వాడుకొని రాయించాడో అది హెబ్రీ భాష, గ్రీక్ భాష, అరమిక్ భాషలో రాయబడినటువంటి లేఖనాలు తప్పు లేనివి, తప్పు ఉండడానికి అవకాశం లేదు, దేవుడు రాయించాడు కాబట్టి. అయితే దాన్ని తర్జుమా చేయడం మొదలుపెట్టారు తర్వాత ఇంగ్లీష్లోకి, దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనము తెలుగులోకి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లోకి, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భాషల్లో కూడా అది తర్జుమా చేయబడినవి. ఆ తర్జుమాలో ఏదైనా కొంచెం పొరపాట్లు ఉండి ఉండొచ్చు ఒకవేళ. సో ద మెయిన్ ఒరిజినల్ రైటరు, ఒరిజినల్ ఆథరు దగ్గర తప్పు లేదు. ఒకవేళ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కంటెంట్ పరంగా ఎర్రర్ ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాయించింది దేవుడు కాబట్టి. అందుకనే వాట్ వీ బిలీవ్, బిబ్యాలజీలో వాట్ వీ బిలీవ్ ఏంటంటే ఎన్నరెన్సీని మనము నమ్ముతాము, ఎన్నరెంట్ వర్డ్ అంటాము, ఎన్నరెంట్ వర్డ్ అంటాము. ఎందుకనంటే దేవుడు తప్పులు చేయలేనివి, తప్పు చేయడానికి అవకాశము లేనిది. దేవుడు ఏమాత్రము తప్పు చేయడానికి కుదరదు. ఆయన ఒక్కటి తప్పు చేసినా మొత్తం అన్నీ తప్పు కిందే ఉన్నట్లెక్క. ఏండి ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను నేను, రెవల్యూషన్, ఇన్స్పిరేషన్ అండ్ ఇన్నరెన్సీ. ఈ 3. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత, ఇన్స్పిరేషన్ అంటే దేవుడు తన శ్వాసలో నుంచి ఇచ్చినటువంటి లేఖనాలు, ఇన్నరెన్సీ అంటే ఏంటంటే తప్పులు లేనిది, ఆయన ఏదైతే ఇచ్చాడో అది తప్పు లేనటువంటి వాక్యము. ఎందుకు ఇక్కడ ఇప్పుడు ఇన్స్పిరేషన్ గురించి మళ్ళీ అక్కడ జ్ఞాపకం చేస్తుంటే, ఇన్స్పిరేషన్ అంటే ఏంటి అని అంటే గాడ్ బ్రీత్ అండ్ రిఫర్స్ టు ద మెథడ్ బై విచ్ గాడ్ కమ్యూనికేటెడ్ అండ్ ప్రిజర్వ్డ్ హిజ్ రివల్యూషన్ ఇన్ రిటన్ ఫార్మ్. దేర్ ఆర్ 2 కీ టెక్స్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. 2 ప్రాముఖ్యమైన వచనాలు ఉన్న ఇన్స్పిరేషన్కి. ఏంటి అనంటే అవి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అక్కడ మనం చూస్తే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ దస్ గాడ్ బ్రీత్డ్ అండ్ యూస్ఫుల్. తెలుగులో కూడా చాలా బాగుంటుంది. తెలుగులో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. 2వ తిమోతి 3:16 మనం చూస్తే, 2వ తిమోతి 3:16 మనం చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన, చూడండి ఇది ఇంపార్టెంట్ వర్డ్ మాట, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. దైవావేశము, ఆవేశము, శ్వాస, బ్రీతింగ్, దైవావేశము, గాడ్